ఆపరేషన్ సింధూర్లో కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ వెత్తరపోయింది. చైనా వాళ్ళకి సంబంధించినటువంటి విమానాలని కుప్ప కూల్చాం మనం. 11 విమానాలు లేచిపోయినాయి. అమెరికా వాళ్ళ విమానాలు అంతకుముందు F-16 మన చేతిలో పోయింది, F-35 మన చేతిలో పోయింది. కాబట్టి ఇక కొత్త వాటి మీద దృష్టి సారించుకుని ఎతుక్కుంటుంది. కానీ ఆడి దగ్గర తినటానికి తిండి లేనప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పిచ్చేవాడు తమ మతానికి సంబంధించిన దేశం వాడైతే ఇస్తాడు. అరబ్ దేశాల దగ్గర అంత సీన్ లేదు. ప్రస్తుతానికి ఏంటయ్యా అంటే టర్కీ వాళ్ళు కూడా ఖలీఫా రాజ్యం కావాలనుకుంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి పాకిస్తాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు $15 బిలియన్ డీల్ పాకిస్తాన్కి టర్కీకి మధ్య కుదిరింది. 65 KAAN ఖాన్ అంటారన్నమాట, 5th జనరల్ ఫైటర్ జెట్స్ని టర్కీ పాకిస్తాన్కి ఇస్తుంది. ఇందుకు $15 బిలియన్ పాకిస్తాన్ దశల వారీగా చెల్లించాలి రాబోయే 15 ఏళ్ల పాటు. ఏడాదికి $1 బిలియన్ విత్ ఇంట్రెస్ట్. $1 బిలియన్ ఏడాదికి కాబట్టి ప్రాబ్లం లేదన్నది పాకిస్తాన్ ఆలోచన. ఓవరాల్గా ఈ ఏవైతే యుద్ధ విమానాలు ఇవి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనమాట. లైక్ ఏది మన అమెరికాకి సంబంధించిన F-35 లాంటివి అనమాట. అవి 2028 నుంచి పాకిస్తాన్ చేతికి రావడం బిగిన్ చేస్తాయి.